నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ 16 నుండి జూన్ 30 వరకు గల పక్షమాసంలో గ్రహాల సంచారం అత్యంత శక్తివంతంగా ఉంది ఎట్ ప్రజెంట్ ఖగోళంలో. జూన్ 2న గురువు ఆల్రెడీ తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించి హంసరాజ యోగాన్ని ఏర్పరిచారు. ఇది ఎవరెవరికి ఏంటి ఎలా వర్కౌట్ అవుతుందని వారి రాశుల్లో సంబోధించటం జరుగుతుంది. ఇక జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి, జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి మరియు జూన్ 22న బుధుడు కర్కాటకంలోకి మారడం వల్ల ఈ పక్షం రోజులు 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావాలు అయితే చూపనున్నాయి. అయితే ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి వారి సమగ్ర గోచార ఫలితాలు, ముఖ్యమైన పాయింట్లు, పరిహారాలు కూడా తెలుసుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియోని అందజేసిన వారు అవుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ పక్షమాసంలో 16 నుండి 30 వరకు కూడా కర్కాటక రాశి వారికి రాశిలోనే గురువు శుక్రుడు సంచరిస్తున్నారు 2వ తారీఖు నుండి. ఇక బుధుడు కూడా 22 నుంచి రాశిలో సంచరిస్తాడు కర్కాటక రాశిలో. 2లో కేతువు, అయితే 8లో రాహువు, 9లో శని, 10లో కుజుడు 20 వరకు, 11లో కుజుడు 21 నుండి వృషభ రాశిలో, అలాగే 21 వరకు బుధుడు మిథున రాశిలో వ్యయస్థానంలో సంచరిస్తాడు. దీని మూలంగా గ్రహానుకూలత మిశ్రమంగానే ఉన్నది అనేది చెప్పవచ్చు. ఇక ఈ వీరికి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చూస్తే ఉచ్చ గురువు శుక్రబుధుల సంచారం వల్ల అఖండ ధనలాభాలు కనిపిస్తున్నాయి చెప్పవచ్చు. అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఈ విధంగా సంచారానికి అనేది చెప్పవచ్చు గోచారంలో. ఇక ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రమాద భయాలేమీ కూడా ఈ పీరియడ్లో వీరికి లేవు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఇక కెరీర్ పరంగా ఉద్యోగస్తులకి ఊహించని సక్సెస్ ఉంటుంది. వారు ఊహకు కూడా అందనంత ఆకస్మిక సక్సెస్ ఉంటుంది. పెద్ద సంస్థల నుండి కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. వ్యాపారంలో లాభాల శాతం గణనీయంగా పెరుగుతుంది వీరికి కర్కాటక రాశి వారికి అని చెప్పవచ్చు. ఇక విద్యా విషయాలకు వస్తే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనిపిస్తారు బాగా ఈ పీరియడ్లో. సంతానం వల్ల గర్వకారణమైన క్షణాలే వీరు చూస్తారు కర్కాటక రాశి వారు. వారి నుండి వారికి కూడా విద్యార్థులకి వారి కెరీర్లోనూ చాలా అద్భుతంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక జీవిత భాగస్వామితో బంధం ఎంతో మధురంగా మారుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తోబుట్టువుల సహాయం కూడా వీరికి సకాలంలో అందుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక శత్రువులైతే కనుక వీరికి మిత్రువులుగా మారే అవకాశం ఉంది. వారి బాధల నుండి తొలగుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారానికి రావచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. లాభదాయకమైన విదేశీ ప్రయాణాలే ఎక్కువగా వస్తాయి అనేది సూచిస్తుంది. ఇది ఈ పక్షమాసంలో కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు కూడా అన్ని ప్రయోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనేది చెప్పచ్చు. అయితే ఈ పక్షం రోజులు మీకు ఒక సువర్ణావకాశం లాంటిది కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వాడుకోండి, వినియోగించుకోండి. ఈ కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంది అనేది మరొకసారి చెప్పడం జరుగుతుంది. పరిహారంగా లక్ష్మీదేవి ఆరాధన మరియు గురువారాల్లో శనగలు దానం చేయడం ఇంకా మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇది కర్కాటక రాశి వారికి. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి.